మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ తర్వాతే రాధాకిషన్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక హవాలా వ్యాపారులు కొంతమంది ప్రముఖులను అక్రమంగా నిర్బంధించినట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ మేరకు రాధాకిషన్ రావును ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ తర్వాతే రాధాకిషన్ రావును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హవాలా వ్యాపారులు కొంతమంది ప్రముఖులను అక్రమంగా నిర్బంధించినట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ మేరకు రాధాకిషన్ రావును ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల. అవును అనంత్, ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఉదయం 10 గంటల సమయంలో కూడా బంజారాహిల్స్ పోలీసులు అయితే రాధాకిషన్ ని గట్టుమల్లుని విచారణ నిమిత్తము పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకురావడం జరిగింది. ఆ విచారించిన తర్వాత కూడా అక్కడ అన్ని వివరాలు కూడా కనుక్కున్న తర్వాత శుక్రవారం ఉదయం కనుక్కున్న తర్వాత మాత్రము తనని రాధాకృష్ణని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అదే కాకుండా ఇప్పుడు శుక్రవారం ఉదయము అంటే ఈ రోజు ఉదయము రాధాకిషన్ నాంపల్లి కోర్టులో హాజరు కూడా పడుతున్నారు పోలీసులు అయితే. హవాలా వ్యాపారులు కొంతమందిని ప్రముఖులను అక్రమంగా నిర్బంధించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, తిరుపతన్నను ఇద్దరిని కస్టడీలోకి తీసుకోవడానికి 5 రోజుల కస్టడీకి అనుమతించింది కూడా నాంపల్లి కోర్టు అయితే. కానీ ప్రణీత్రావు కస్టడీ పిటిషన్ అయితే నాంపల్లి కోర్టు కొట్టివేయడం జరిగింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లోనే ముగ్గురు ఉన్నట్టుగా కూడా ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్నలు ముగ్గురు నిందితులు కూడా చెంచల్గూడ జైల్లోనే ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. అదే కాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావు, గట్టుమల్లును విచారించిన పోలీసులు వారి నుంచి వెస్ట్ జోన్ డీసీపీ అజయ్ ఆధ్వర్యంలోనే వీళ్ళ విచారణ అంతా కూడా పూర్తయింది. అదే కాకుండా వారి నుండి దర్యాప్తు అధికారులు కూడా కీలక సమాచారాన్ని కూడా సేకరించిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని కూడా రాధాకిషన్ రావు అయితే ఒప్పుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. అదే కాకుండా ఎన్నికల సమయంలో హవాలా నగదుపై నిఘా పెట్టి అధికారానికి సమాచారం ఇచ్చినట్టుగా కూడా ఈ విచారణలో తేలినట్టుగా కూడా తెలుస్తుంది. ఆనంద్. థ్యాంక్ యూ నిర్మల. హంతకులకు ఓటు వేయొద్దని